జై శ్రీరామ్. యావత్ హిందూ సమాజమంతా అయోధ్యలోని భవ్యమైనటువంటి రామ మందిరంలో శ్రీరాముడు ఎప్పుడు కొలువుదీరుతాడని ఎదురు చూస్తున్నటువంటి శుభ సమయం ఆసన్నమైనది. దానికోసమని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి హిందూ సమాజానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం వారు మీకు చేస్తున్నటువంటి ఒక చిన్న సూచన. జనవరి 22వ తేదీన మనమందరం కూడా ఒక దీపావళి పండగను జరుపుకోవాలి. అందుకోసమై గడప గడపకు ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర కమిటీ సభ్యులు శ్రీరామ పూజిత అక్షతలను మీకు ఇచ్చారు. మీరందరూ కూడా ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయరామ అనే మహామంత్రాన్ని జపిస్తున్నారని భావిస్తూ మరి జనవరి 22వ తేదీన మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను శుభ్రం చేసి మన ఇంటిని కూడా శుభ్రం చేసుకొని మామిడి తోరణాలు కట్టుకొని దీపావళి పండగ రోజు ఎలా అయితే మనం పూజలు చేస్తామో ఆ రకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని 10 గంటలకల్లా గ్రామంలోని ఏదైనా ఒక దేవాలయాన్ని ప్రముఖంగా ఎంచుకొని మనం అందరం ఆ దేవాలయం దగ్గరికి చేరుకోవాలి. ఆ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి శ్రీరామ జయరామ జయ జయరామ అనే మహామంత్రాన్ని జపిస్తూ రామ కీర్తనలు రామ భజనలు నిర్వహించాలి. అలాగే అందరం కూడా ఆ రోజు 11 గంటలకు దేశంలో ఉన్నటువంటి అన్ని టీవీ ఛానళ్ళు కూడా బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. కాబట్టి మనము ఆ యొక్క కార్యక్రమాన్ని తిలకించడానికి ఒక పెద్ద ఎల్ఈడి కానీ వాల్ కానీ పెట్టి అందరం కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని తిలకించేటట్లు ఏర్పాటు చేయాలి. 12:22 అయోధ్యలోని భవ్యమైనటువంటి మందిరంలో బాలరాముని యొక్క ప్రతిష్టాపన మహోత్సవం పూర్తయిన వెంటనే అన్ని దేవాలయాల్లో మహామంగళ ఆరతులు చేయాలి. అనంతరము 12:30 అన్ని దేవాలయాల్లో ఒకేసారి ఘంటానాదాలు మోగించాలి, శంఖానాదాలు మోగించాలి. ఎందుకంటే మనం 500 సంవత్సరాలు పోరాటం చేయగా 4.5 లక్షల మంది కార్యకర్తలు బలిదానం కాగా ఈరోజు బాలరాముడు కొలువు తీరుతున్న దాన్ని పురస్కరించుకొని విజయ సూచికగా మనమందరం ఘంటానాదాన్ని మోగించాలి, శంఖానాదాలు మోగించాలి. అనంతరము తీర్థ ప్రసాదాలు తీసుకొని మనం ఇంటికి వెళ్ళి మనకి ఇచ్చినటువంటి అక్షతలను కొన్ని దేవుని పాదాల దగ్గర పెట్టి కొన్ని మన తలపైన వేసుకొని పెద్దలని తీసుకోవాలి. అలాగే జనవరి 22వ తేదీన సాయంకాలం 6 గంటల తర్వాత దీపావళి పండుగ రోజు దీపాలతో మన ఇంటిని ఎలాగ అలంకరించుకుంటామో అలాగే మన ఇంటిని కూడా దీపాలతో అలంకరణ చేసుకొని అందులో ముఖ్యంగా ఒక 5 దీపంతలను మన ఇంటి గడప ముందు పెట్టాలని కార్యకర్తలు మీకు అందరికి ఇప్పటికే చెప్పి ఉంటారు. ఆ 5 దీపంతలు దేనికి సూచిక అంటే 500 సంవత్సరాలు పోరాటం చేసినాం కాబట్టి 100 సంవత్సరాలకు ఒక్క దీపం చొప్పున లెక్కగట్టి 5 దీపంతలను మన ఇంటి గడప ముందు పెట్టాలని చెప్పి సాధు సంతులు పిలుపునిచ్చారు. కాబట్టి మనం 5 దీపంతలు గడప ముందు పెట్టి ఒక దీపంతని తులసి మాత దగ్గర పెట్టాలి. అనంతరం ఇంటిల్లి పాది మొత్తం కూడా రాముని యొక్క ఆశీస్సులు పొందాలి, రామనామాన్ని జపించాలి. అయోధ్య రామ మందిరానికి బలిదానం చేసిన కార్యకర్తలకు విజయోస్తు అంటని చెప్పి అందరం కూడా దేవుని ఆశీర్వాదం తీసుకోవాలి. ఇది మనము జనవరి 22వ తేదీన నిర్వహించబోయే గొప్ప కార్యక్రమం. అలాగే ప్రతి ఇంటిపైన కాషాయ ధ్వజాన్ని ఎగరవేసి రాములవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం.
మన భక్తిని చాటుదాం. జై శ్రీరామ్.